9 కోట్లు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కష్టార్జితం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లు దోచుకుందని అశురెడ్డిపై సంచలన ఆరోపణలు. అసలు ఈ ఎన్ఆర్ఐ ధర్మేంద్ర ఎవరు? 9 కోట్లు ఎందుకు ఇచ్చారు? బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే వ్యక్తిని పెళ్లి పేరుతో మోసం చేసిందని హైదరాబాద్ CCS పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. కేవలం అశురెడ్డే కాదు, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా ఈ FIRలో ఉన్నాయి. ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 2018లో వీళ్ల పరిచయం మొదలైంది. పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి అమెరికాలో ఎడ్యుకేషన్ లోన్ కోసం, కార్ల కోసం, గోల్డ్ కోసం, చివరికి విల్లా అడ్వాన్స్ కోసం కూడా ధర్మేంద్ర దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తం కలిపి అక్షరాల 9,35,00,000. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ గొడవ మధ్యలో నటి హేమ మధ్యవర్తిత్వం చేశారట. అప్పుడు 70 లక్షలు ఇస్తానని అశురెడ్డి ఒప్పుకుని ఆ తర్వాత వెనక్కి తగ్గినట్టు కంప్లైంట్లో ఉంది. 2025 వరకు ఈ పెళ్లి డ్రామా సాగిందని, ఇప్పుడు అసలు అశురెడ్డి ఫోన్ కూడా ఎత్తడం లేదని ధర్మేంద్ర ఫ్యామిలీ పోలీసులను ఆశ్రయించారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన కొన్ని ఆడియో కాల్స్ రికార్డింగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కాల్స్లో ఉన్న మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ధర్మేంద్ర ఫ్యామిలీతో అశురెడ్డి సెటిల్మెంట్ గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. నాకు మే నెల వరకు టైం ఇవ్వండి, 1,50,00,000 అకౌంట్ ద్వారానే తిరిగి ఇచ్చేస్తా అని అశురెడ్డి స్వయంగా అన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు డబ్బులే తీసుకోలేదని అశురెడ్డి అంటుంటే, మే నెలలో 1.5 కోట్లు ఇస్తానని ఆమె అన్నట్లు వస్తున్న ఆ ఆడియో ప్రూఫ్స్ ఇప్పుడు కేసుని సీరియస్గా మార్చేశాయి. అయితే ఈ ఆరోపణలపై అశురెడ్డి స్పందిస్తూ, ఇవన్నీ అబద్ధాలు, నా అనుమతి లేకుండా తప్పుడు వార్తలు రాస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని ఇన్స్టాగ్రామ్లో వార్నింగ్ ఇచ్చారు. అటు ఆమె తండ్రి మాత్రం డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అని టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నేను ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది